మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ సూచనలు మనం తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రెండవసారి ఈ భూమి మీదకు రాబోతున్నాడు. ఆయన వచ్చే ముందు ఎలాంటి సంభవాలు జరుగుతాయి అని యేసు ప్రభుల వారు చెప్పారు. తన గ్రంథంలో తన భక్తుల ద్వారా కూడా రాయించారు. ఆ విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున మనం చూసి నేర్చుకుందాం. ఇక విషయంలోనికి వెళదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి. పేజీ నెంబర్ 24వ పేజీ, అధ్యాయం 24, 3వ వచనం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. చాలు, ఒకసారి ఆగుదాం. యేసుక్రీస్తు ప్రభుల వారు దగ్గరకు ఆయన శిష్యులు అడుగుతున్నారు. యేసయ్య కొన్ని సందర్భాలు చెబితే ఇవి ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేమిటి అంటే యేసు ప్రభుల వారు వారితో ఎలా చెప్పాడు అని అక్కడ వాక్యం ప్రారంభించబడింది. ఈ యేసు అనేటువంటి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి రాకమునుపు ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని మనం మొదటగా గుర్తుపట్టాలి. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకంలో 2026 సంవత్సరాల క్రితం కన్యమరియ గర్భాన ఆయన జన్మించాడు. ఆయనకు 30 ఏళ్ళు వయసు వచ్చే వరకు కూడా యేసు ప్రభుల వారు తల్లిదండ్రుల సమక్షంలో పెరిగి కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. 30వ ఏట యోహాను అనే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆయన ముంచుడ బాప్తిస్మాన్ని పొంది పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్ముడు ఆయనను అరణ్యానికి త్రోసుకుపోవడం వల్ల 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించి శోధకుణ్ణి జయించాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శోధనను జయించిన తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్తను ప్రారంభించి 3.5 సంవత్సరాల తర్వాత కల్వరి శిలువలో మరణించాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ప్రాముఖ్యమైన పాఠం ఒకటి ఉంది. యేసయ్య ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి, యేసయ్య శిలువలో చనిపోవడానికి మధ్య ఈ 3.5 సంవత్సరాల కాలం ఉంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఉపవాసం అయిన తక్షణం సిలువ వేసి యేసయ్యను చంపలేదు, ఇది తెలుసుకోవాలి. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్య ఉపవాసం ఉంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో సిలువ వేయడం జరిగింది. సరే, ఈ సువార్త ప్రారంభించిన తర్వాత ఈయన అనేకులకు దైవరాజ్య సువార్త ప్రకటిస్తూ ఆయన వెళుతున్నటువంటి ప్రాంతాల్లో ఎవరైనా రోగులు ఆయన దగ్గరకు తేబడితే వారిని స్వస్థపరుస్తూ అద్భుతాలు మహత్కార్యాలు జరిగిస్తూ చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తూ ఆయన దైవరాజ్య సువార్తను తెలియజేశాడు. ఆ తెలియజేస్తూ ఆయన భవిష్యత్తును కూడా చెబుతున్నాడు. రాబోయేటువంటి కాలం ఎలా ఉంటుంది, తర్వాత ఈ యుగాంతం ఎలా జరుగుతోంది, ఈ యుగాంతం జరిగేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా రెండవసారి భూమి మీదకి వచ్చేటప్పుడు అప్పుడు సంభవాలు ఎలా ఉంటాయి, సూచనలు ఎలా ఉంటాయి, గుర్తులు ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా యేసయ్య చెప్పాడు. ఇప్పుడు యేసయ్య శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేమిటి అని వారు అడిగితే యేసయ్య చెప్పాడు. యేసు ఎలాగూ చెప్పాడు అని రాయబడింది. 5 సూచనలు చెప్పాడు యేసయ్య. ఆ 5 సూచనలు మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను, జాగ్రత్తగా విందాం. ఈ 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ఎవడనో మిమ్మును మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది మొదటిది. రెండవది, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు.
జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. చాలు. ఇక్కడ యేసు ప్రభుల వారు 5 రకాల సూచనలు చెప్పాడు. ఆయన చెప్పిన మొదటిది క్రీస్తు విరోధులు వస్తారు అన్నాడు. రెండవది యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. మూడవది కరువులు వస్తాయన్నాడు. నాలుగవది శ్రమలు సంభవిస్తాయన్నాడు. ఐదవది అనేకులు క్రీస్తు పేరట హతసాక్షులైపోతారని యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతూ వచ్చారు. ఇవి సూచనలు అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ సూచనలు ఎప్పుడైతే మనకు కనబడతాయో మనం గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య చెప్పిన సూచనలు ఇవి అని మనం బైబిల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. క్రీస్తు విరోధులు వస్తారు అని యేసుప్రభుల వారు చెప్పాడు. దీనికి ముందు ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పి ముందుకెళ్తాను. మనం జాగ్రత్తగా ఈ మాటలు విందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మీరు చదవద్దు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించిన శిష్యుడు యోహాను ఒక ఆయన ఉన్నారు. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు అయిన యోహాన్ని పద్మాసు అనేటువంటి ద్వీపంలో బంధించారు. ఎక్కడ బంధించారు? మీరు ఇప్పుడు బైబిల్ చూస్తే మీకు అర్థం కాదు, నా వైపు చూస్తే మీకు అర్థం అవుద్ది. పద్మాసు అనే ద్వీపంలో బంధించారు. ఆల్రెడీ అంతకుముందు ఆయన చంపడానికి ప్రయత్నం చేసి కాగుతున్న నూనెలో ఆయన పడేశారు. కాగుతున్న నూనెలో అలా ముంచి లేపారు. కానీ నీళ్ళల్లో ఒక వ్యక్తి మునిగి లేస్తే అలా ఉంటుంది, అలా ఉన్నాడు తప్ప ఏం కాల. ఇక ఇలా ఆయన చంపటం సాధ్యపడదనుకుని అతన్ని ఒక ద్వీపానికి పంపించారు. ఏ ద్వీపం అది? పద్మాసు ద్వీపం అంటారు. ద్వీపం అంటే 4 వైపులా నీళ్లు ఉండి మధ్యలో మిగిలిన భూభాగాన్ని ద్వీపం అంటారు. 3 వైపుల నీళ్లుండి ఒక వైపున మాత్రం భూభాగం ఉంటే దాని ద్వీపకల్పం, మన భారతదేశం లాంటిది. ఓకేనా? కానీ ఈయన ద్వీపంలో ఉంచారు, పద్మాసు ద్వీపంలో. అక్కడ ప్రభు దినమందు ఓ రోజున యోహాను ఆత్మవశుడై పరలోకానికి కొనిపోబడ్డాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము అన్నాడు దేవుడు. యోహాను అక్కడికి ఎక్కి వెళ్ళారు. ఆయన అక్కడికి ఎక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎందుకు ఎక్కి వెళ్ళాడు అంటే ఈ 4వ అధ్యాయంలో ఉంటుంది. జరగవలసిన సంగతులను నేను నీకు చూపిస్తాను, నీకు కనుపరుస్తాను. ఏవైతే భవిష్యత్తులో జరగబోతున్నావో ఆ సంగతులు నీకు చూపిస్తాను, నువ్వు వచ్చాయి అని చెప్పాడు. ఈ యోహాను ఆత్మవశుడై ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. దేవుని దర్బారులోనికి ప్రవేశించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విచిత్రమైనటువంటి సంగతులు ఆయన కనపడ్డాయి. నాన్న బైబిల్ తిప్పకూడదు. విచిత్రమైనటువంటి సంగతులు ఆయన కనిపించాయి. సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. 4 జీవులు ఉన్నారు. 4 జీవులు సింహాసనం చుట్టూరా, మధ్యలో కూడా 4 జీవులు ఉన్నారు. ఈయన సింహాసనం మీద ఉన్నాడు. ఎదురుగా స్ఫటికమున బోలిన సముద్రం ఒకటి ఉంది, గాజు సముద్రం. తర్వాత దానికి కొంచెం అవతల అలా రౌండప్ వేసి 24 పెద్దలు సింహాసనాల మీద ఆసీనులే కూర్చొని ఉన్నారు. ఇంక కొంచెం అవతల కోట్ల దేవదూతలు ఆయనను ఆరాధిస్తూ కనపడ్డారు. ఈ దృశ్యం కనబడుతోంది. సరే, వీళ్ళందరూ ఆ దేవాది దేవుని దగ్గర ఉన్నారు. ఇతను అక్కడికి వెళ్ళాడు. యోహాను ఎందుకు వెళ్ళాడు? జరగబోయేటువంటి సంగతులను నేను నీకు చూపిస్తాను అని దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళాడు. ఇది గుర్తుంచుకోవాలి. లేకపోతే మనం ఏం నేర్చుకుంటున్నామో మనకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుద్ది. జరగబోయే సంగతులు చూపిస్తాను అన్నాడు. జరగబోయేటువంటి సంగతులు ఎక్కడున్నాయంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ దేవాది దేవుని చేతిలో ఆ జరగబోయే సంగతులు వ్రాయబడి, ఆ వ్రాయబడినటువంటి ఆ పుస్తకం ముద్ర వేయబడి ఆయన చేతిలో ఉంది. 7 ముద్రలతో ఉంది ఆ పుస్తకం. ఆ ముద్రలు విప్పితే
ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క సంభవం ఆయనకి కనబడుద్ది. మొదటి ముద్ర విప్పితే ఏం జరుగుద్ది, రెండవ ముద్ర విప్పితే ఏం జరుగుద్ది, అలా 7 ముద్రలు విప్పుట వల్ల ఏం జరుగుద్దని దానిలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు అది తీసుకొని విప్పి ఆ జరగబోయే దాన్ని ఎవరికి, యోహానుకు చూపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్య దర్బారులో తండ్రి అయిన దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చొని కనబడుతున్నాడు. అక్కడ కోట్ల దూతలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు, అలాగే 24 పెద్దలు కూడా ఆసీనులే కూర్చొని ఉన్నారు. ఈలోపు ఒక వర్తమానం వినబడింది. పరలోకం అంతా కూడా ఎవడైనా యోగ్యుడుంటే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ ముద్రలు విప్పండి అని. తర్వాత భూలోకంలో, తర్వాత అనేక లోకాల్లో ఈ చాటింపు వినబడింది. కానీ దానిని ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ, అతని చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకోవడానికి కానీ, ఆ ముద్రలు విప్పడానికి కానీ ఎవరికీ శక్తి లేదు. ఎవరికీ శక్తి లేదు. ఆ సందర్భాన్ని చూసి యోహాను ఏడవటం ప్రారంభించాడు. యోహాను ఎందుకు ఏడుస్తున్నాడు? అది విప్పితే తప్ప జరగబోయే సంగతులు ఈయనకి తెలియదు. ఈయన వెళ్ళిందే అక్కడకు జరగబోయే సంగతులు తెలుసుకోవడానికి. మరి దాన్ని విప్పేవాడు లేరు అన్నప్పుడు మరి ఏడుస్తున్నాడు కదా, అందుకే ఏడుస్తున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం, యోహాను అనేటువంటి ఆయన 4వ అధ్యాయంలో పరలోకానికి ఎత్తబడమే సంఘం ఎత్తబడడం అని చెబుతున్నారు చాలామంది. అది వాక్య లేఖన విరోధ బోధ. ఇది గుర్తుపట్టండి. అది యోహాను వెళ్ళడం, సంఘం వెళ్ళడం కాదు అనడానికి చాలా ఆధారాలు ఎవరికైనా డౌట్ వస్తే నేను చూపిస్తాను. యోహాను ఎత్తబడింది, సంఘం ఎత్తబడడం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇతడు చాలా పెద్ద బోధకుడు అండి అన్న వాళ్ళు కూడా సంఘం ఎత్తబడమే, యోహాను వెళ్ళడం అని భ్రమపడ్డారు. అది లేఖన విరోధం అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, మొత్తం మీద ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉండగా 24 పెద్దల్లో ఒక ఆయన వచ్చాడు. అసలు 24 పెద్దలు ఎవరు? దీనిలో కొంతమంది చాలామంది చాలా రకాల అభిప్రాయాలు చెప్పారు. ఈ 24 పెద్దలు అపోస్తలులో 12 మంది, గోత్రకర్తలో 12 మంది, వెరచి 24 అంటున్నారు. కానీ వాళ్ళు కూడా కాదు. 24 పెద్దలు ఎవరు అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను. తర్వాత ఈ 4 జీవుల గురించి కూడా చాలా అభిప్రాయాలు లోకంలో ఉన్నాయి. ఈ 4 జీవులు ఎవరు అనేటువంటిది కూడా నేను ఒకసారి మీకు తెలియజేస్తాను. ఇవి తెలుసుకోవలసినటువంటి అవసరత కూడా ఉంది. సరే, మొత్తం మీద 24 పెద్దల్లో ఒక అతను వచ్చి అన్నాడు, అయ్యా ఏడవమాకని వాదారుస్తున్నాడు యోహాన్ని. వాదారుస్తూ చెప్పాడు, ఏం కంగారు పడద్దు, దానిని విప్పడానికి ఒక అతను ఉన్నాడు, యోధా గోత్రపు సింహం ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఉదయింపబడిన గొర్రె పిల్లగా ఇక్కడే ఉన్నాడు చూడు అంటే యోహాను కాస్త తలదిప్పి చూస్తే పక్కనే ఉదయింపబడిన గొర్రె పిల్ల కనపడ్డాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మెల్లగా కదిలాడు. ఆయన నడుస్తూ ఆ సింహాసనం దగ్గర ఉన్నటువంటి ఆ దేవాది దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఏం జరుగుతుందా అని పరలోకమంతా నివ్వెరపోయి చూస్తోంది. ఆ దేవాది దేవుని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకుంటే ఏదైనా సమస్య మొదలవుద్దేమో. దేవుని దగ్గరకు వెళ్ళడమే గొప్ప, మళ్ళీ ఆయన చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకోవాలి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో పరలోకమంతా చూస్తోంది. అప్పుడు యేసు ప్రభుల వారు ఉదయింపబడిన ఈ గొర్రెపిల్ల తండ్రి అయిన దగ్గరకు వెళ్ళాడు, దేవుని దగ్గరకు వెళ్ళాడు. ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని తీసుకుంటూ ఆయన కూడా సావధానంగానే ఆయన చేతికి ఇచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పుస్తకాన్ని తీసుకొని ఆ 7 ముద్రలను ఒక్కొక్కటి విప్పటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను.
అతడు జయించుటకు బయలు వెళ్ళెను. చాలు. ఇక్కడ మొదటి ముద్రను విప్పినప్పుడు కనబడిన దృశ్యం ఒకటే వ్రాయబడింది. ఒకడట తెల్లని గుర్రం మీద కూర్చున్నాడట. ఏం పట్టుకున్నాడట? విల్లు. అంటే బాణం లేకుండా ఉంటుందే, ఇలా మెలికలు తిరిగి, దాన్ని విల్లు అంటారు. బాణం వేసేది విల్లు. విల్లుని ఏం చేశాడు? దానిని ఒకడు విల్లు పట్టుకొని కూర్చున్నాడట. దేని మీద? దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. బాణాలు అయితే లేవు. తర్వాత అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతనికి సొంతంగా కూడా కిరీటం లేనట్టు కనబడుతోంది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. అతడు తెల్లని గుర్రం మీద కూర్చున్నాడు. అదిగో జయించడానికి బయలు వెళ్ళాడు అనగానే మనోళ్ళంతా అనుకున్నారు, అదిగో యేసుక్రీస్తు ప్రభువే అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు కాదు, వాడు క్రీస్తు విరోధి. ఇది మనం గుర్తుపట్టాలి. తెల్లని గుర్రం వచ్చేసినంత మాత్రాన వాడు క్రీస్తు విరోధే తప్ప యేసయ్య కాదు. అతనికి ఏమి ఇవ్వబడిందట? కిరీటము ఇయ్యబడింది. విల్లు ఉంది. బాణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. అతడు జయించడానికి బయలుదేరాడు అని రాయబడింది. మత్తయి సువార్తలో యేసు ప్రభువుల వారు ఏం చెప్పారు? 24వ అధ్యాయం 5వ వచనంలో ఏం చెప్పారు ఆయన? అనేకులు అబద్ధపు క్రీస్తులు వస్తారట, మిమ్మలను పలువురిని మోసం చేస్తారు. అది మొదటి సూచన యేసు ప్రభువుల వారు చెప్పాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు మొదటి ముద్ర విప్పినప్పుడు ఒకడొచ్చాడు. వాడెవడట? క్రీస్తు విరోధి. యేసు ప్రభువుల వారు చెప్పాడు, క్రీస్తు విరోధులు వచ్చేస్తారు, అనేకులు ఏం చేస్తారు? మోసం చేస్తారు. నేనే క్రీస్తుని అని చెప్పి పలువురిని మోసపరుస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభువుల వారు చెప్పారు. నేను క్రీస్తునని చెబుతారు, నేను దేవుణ్ణని చెబుతారు. అదిగో క్రీస్తు వచ్చాడట, ఇదిగో ఎక్కడున్నాడట, అదిగో ఎక్కడున్నాడట, లోపలి గదిలో ఉన్నాడట అంటే మీరు నమ్మొద్దు, మీరు వెళ్ళొద్దు. అనేకమైన అద్భుతాలు చేస్తారు, మహత్కార్యాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. ఏర్పరచబడిన వారిని సహితం వాళ్ళు ఏం చేస్తారు? మోసం చేసేస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇలా మోసం చేసేటువంటి క్రీస్తు విరోధులు వస్తారు. ఇది మొదటి సూచన. ఆ మొదటి విప్పినప్పుడు కూడా అదే కనబడింది. రెండవది యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పాడు, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు అని 24వ అధ్యాయం 6వ వచనంలో మత్తయి సువార్తలో చెప్పాడు. అలాగే ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అను రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. ఈ రెండవ ముద్రను విప్పినప్పుడు అక్కడ యుద్ధములను గూర్చినటువంటి సమాచారం మనకు కనబడుతోంది. యేసు ప్రభువుల వారు కూడా 24వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్పాడు? మత్తయి సువార్త 24:6లో యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి మీరు వింటారు. అంటే రెండవ ముద్ర విప్పినప్పుడు జరుగుతున్న రెండవ సూచన యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం జరుగుతున్నాయి? ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. అయ్యా యుద్ధాలు ఆపండి, ప్రభువా యుద్ధాలు ఆపండి అని ప్రార్థనలు చేస్తున్నారు. మంచిదే, కానీ ఆగవు. ఎందుకంటే ఇవి జరగవలసి ఉన్నవి అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యుద్ధాలు జరుగుతాయి. ఇజ్రాయేల్ దేశాన్ని టార్గెట్ చేస్తాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం రూపు మాపు లేకుండా చేద్దాం, అంటే అసలు ఆ దేశమే లేకుండా మటుమాయం చేద్దామని కంకణం కట్టుకుంటే కానీ ఆ ఇజ్రాయేలు పక్షాన దేవాది దేవుడు యుద్ధం చేస్తాడు. ఇజ్రాయేలుని ప్రపంచానికి శిరస్సుగా దేవుడు నిలబెడతాడు అని తన లేఖనాల్లో చెప్పాడు. కాబట్టి ఇజ్రాయేల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇజ్రాయేలు పక్షాన సృష్టికర్త అయిన దేవుడే యుద్ధం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇలాంటి యుద్ధాలు భయంకరంగా జరుగుతాయి. ఈ యుద్ధాలు భయంకరంగా జరగడం వల్ల ప్రపంచం అంతా ఒకసారి ఉలిక్కిపడే భయంకరమైన యుద్ధం ఒకటి భవిష్యత్తులో జరగబోతుంది. దాని తర్వాత
ఇలాగైతే మనం లాభం లేదు, మనమే చంపుకుంటున్నామని దశరాజ్య కూటమి ఏర్పడుద్ది. దశరాజ్య కూటమి ఏర్పడుద్ది. ఆ 10 మంది రాజులలో ఒకడొస్తాడు. దానియేలు గ్రంథంలో చెప్పినట్టు చిన్న కొమ్ము అని ఒకడికి ఉంది పేరు. వాడొస్తాడు. వాడికి చోటు ఇవ్వడానికి 10 మంది రాజుల్లో 3 తప్పుకోవలసిన పరిస్థితి వస్తుంది. 7 మిగులుతారు. ఆ 7లో 8వ వాడిగా వాడొచ్చి చేరి తన జ్ఞానంతో, తన మాటలతో త్వరగా వాడందరిని ఆకర్షించి వాడు ప్రపంచ ఏకైక చక్రవర్తి అవుతాడు. వాడే క్రీస్తు విరోధి. వాడు వస్తాడు, 7 ఏండ్లకు సంధి చేస్తాడు. ఎన్నేండ్లు? 7 సంవత్సరాల సంధి చేస్తాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24 వచనం నుండి ఆ చివరి వరకు రాయబడినట్టు వాడు సంధి చేస్తాడు. ఆ 70 వారాలలో 7 వారాలు ఒక భాగం, 62 వారాలు ఒక భాగం. తర్వాత చివరి వారం ఒకటి భవిష్యత్తులో రాబోతుందని పోయిన వారం నేను తెలియజేశాను. అది కూడా మీకు ప్రసంగం కావాలంటే యూట్యూబ్లో దొరుకుతుంది. ఆ చివరి వారం మరల 2 భాగాలు. మొదటి అర్ధవారం, రెండవ అర్ధవారం అని ఉంటుంది. మొదటి అర్ధవారం మాత్రమే వాడు ఏలుబడి చేస్తాడు. వారానికి నిబంధన చేస్తాడు, కానీ మొదటి అర్ధవారంలో బలిని నైవేద్యాన్ని నిలుపుతాడు. దేవాలయంలోకి వెళ్ళి కూర్చుంటాడు. హేయమైనది కనబడినప్పుడు చదివేవాడు గ్రహిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చెప్పాడు. ప్రవక్త అయిన దానియేలు చెప్పినట్లు హేయమైన వస్తువు నిలవరాని చోట నిలబడినప్పుడు చదువువాడు గ్రహించుగాక అన్నాడు యేసు ప్రభు మత్తయి సువార్తలో. అదే విషయాన్ని తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో భక్త పౌలు చెబుతాడు. ఏది దేవుడు అనబడుతుందో, ఏది పూజించబడుతుందో దానంతటికి పైగా వాడొచ్చి కూర్చుంటాడట. కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ అది అనవరాదు అని యేసుప్రభు తన రాకడను గురించినటువంటి సంగతులు చెప్పాడు. యేసయ్య రాకడను గురించి వినాలి అనుకుంటే ఎవరైనా, యేసు రాకడ దొంగవలే వస్తుందా? దొంగవలే వస్తుంది, కానీ రాదు. ఈ ప్రసంగం యూట్యూబ్లో మనది ఉంది. యేసు రాకడ దొంగవలే వస్తుందా అంటే దొంగవలే వస్తుంది, కానీ దొంగవలే రాదు. అయితే దొంగవలే వచ్చేది ఎవరికి, దొంగవలే రానిది ఎవరికి? ఆ విషయాలు ఆ ప్రసంగంలో మనకు దొరుకుతాయి. ఇలాంటి సంభవాలు భవిష్యత్తులో త్వరలో జరగబోతున్నాయి. మొత్తం మీద యుద్ధాలను గూర్చినటువంటి సమాచారం మీరు వింటారు అని ప్రభు చెప్పాడు. ఇప్పుడు జరుగుతున్నవి కూడా అదే. తర్వాత మత్తయి సువార్త 24:8 కరువులు వస్తాయి అన్న యేసు ప్రభుల వారు అదే విషయాన్ని 6వ అధ్యాయం యోహాను ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము. ఏ రంగం అది అంటే చీకటే. నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు అంటే తరాజు, తక్కెట అంటారు కదా, దాని అంటే తూకం వేస్తాను చూశారు. అది త్రాసు పట్టుకొని కూర్చున్నాడట. మరియు ధ్యానారమునకు ఒక సేరు గోధుమలనియు, ధ్యానారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. ఇక్కడ కరువులు వస్తాయి. యేసు ప్రభుల వారు చెప్పాడు కదా 3వ సూచన. ఈ 3వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగింది? కరువులు. యేసు ప్రభుల వారు చెప్పిన దానికి, పరలోకంలో యోహాను చూస్తున్న దానికి పొత్తు చూశారా అసలు ఎలా ఉందో? యేసు ప్రభుల వారు ఒలివల కొండ దగ్గర చెప్పినటువంటి సంభవాలు ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో విప్పుతున్న ఈ ముద్రలతో కలిపి చూస్తే వరుస క్రమం ఎలా ఉంది? ఒక మనిషి ఊహించి రాసింది కాదు బైబిల్. దేవాది దేవుడు వ్రాయించిన గ్రంథం ఇది. లేఖనాలు మనుషుల ఇచ్చను బట్టి పుట్టలేదు అంటుంది బైబిల్. మరి ఎలా పుట్టింది? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికారు. అందుకని ఇంత క్లారిటీగా బైబిల్ గ్రంథం ఉంటుంది. అయితే ఇక్కడ కరువులు వస్తాయి. ఎంత భయంకరమైన కరువులు అక్కడెక్కడ వస్తాయి. ప్రపంచం అంతా రాదు, కానీ అక్కడక్కడ కరువులు వస్తాయి. తిందామంటే తిండి దొరకదు.
పచ్చటి మొక్కలు కనపడినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఇదంతెందుకు, బాంబు ఎక్కడన్నా పేలిందంటే అక్కడ మొక్కలు బతకవు, మనుషులకు ఆహారం దొరకదు, మనుషులే చంపుకునేదేనే భయంకరమైన పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పినట్టు 24వ అధ్యాయం 8వ వచనం మత్తయి సువార్తలో చెప్పినట్టు, మూడవది కరువులు వస్తాయి అన్నాడు. 24వ అధ్యాయం 9వ వచనంలో శ్రమలు వస్తాయి అన్నాడు. 4వది ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7, 8 వచనాలు, ఆయన 4వ ముద్రని విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణం అంటే పాలిపోయిన పసుపు రంగు, పాండుర వర్ణము గల కనబడెను. ఆ మృత్యువు వెంబడించెను, వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము అధికారం ఆయనకి ఇవ్వబడింది. మొత్తం మీద ఇక్కడ శ్రమలు క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు 24వ అధ్యాయం 9వ వచనం, శ్రమలు వచ్చేస్తాయి. యేసు నామాన్ని బట్టి మనుషులు ఏం పడాలి? శ్రమ పడాలి. యేసు అనేటువంటి ఆయన నామాన్ని ఒప్పుకుంటే, ఆయన అంగీకరిస్తే మనుషులకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఎలాంటి శ్రమలు వస్తాయి? ప్రభుత్వంతో మీకు సంబంధం ఏంటి అంటారు. అసలు యేసును నమ్మితే ఈ దేశానికి మీకు సంబంధం ఏంటని కూడా అనొచ్చు మనల్ని. యేసు ప్రభును నమ్మారు కాబట్టి అసలు ఈ దేశంలోనే మీరు ఉండద్దు పోండి అని కూడా అనొచ్చు. యేసు ప్రభులు వారు చెప్పారు, నా నామము నిమిత్తం మిమ్మలను ఎక్కడికి తీసుకెళ్తారు? సమాజ మందిరాల దగ్గరకు, అధికారుల దగ్గరకు తీసుకెళ్తారు, పెద్దల ముందు తీసుకెళ్ళి నిలబెడతారు. ఆ సమయంలో ఏం మాట్లాడాలని మీరేం కంగారు పడద్దు. మీరేం మాట్లాడాలో ఆ సమయంలోనే పరిశుద్ధాత్ముడు మీకు నేర్పించేస్తాడు, మీరు మాట్లాడతారు. శ్రమలు వస్తాయి. తర్వాత 5వ ముద్ర 24వ అధ్యాయం 9, 10 వచనాల్లోనే మనం చూస్తే అక్కడ ప్రకటన గ్రంథం 6, 9 నుంచి 11 వచనాల్లో కనుక మనం గమనిస్తే చనిపోయిన వారి ఆత్మలు కనబడతాయి. హతసాక్షులు అవుతారు. హతసాక్షులు అవ్వడం అంటే చంపేస్తారు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన కారణాన్ని బట్టి ఏం చేస్తారు? అనేకులు చంపబడతారు. అనేకులు కత్తి వాత చేత చంపబడతారు. సేవ చేసేటువంటి దైవజనులను చంపేస్తారు. ఇవి భయంకరమైనటువంటి దినాలు కూడా రాబోతున్నాయి. కొంతమంది చంపబడతారు ఆ లెక్క పూర్తయ్యే వరకు, కొంతమంది అద్భుతంగానే పోషించబడతా ఉంటారు. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఈ 5 రకాల సూచనలు, ఈ 5 ముద్రలు విప్పుట వల్ల జరిగాయి. 6, 7 ముద్రలకు సంబంధించి కూడా ఇంకా భవిష్యత్తులో జరగబోతాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ప్రపంచ భవిష్యత్తు చెప్పిన బైబిల్, ప్రపంచ భవిష్యత్తు బైబిల్ గ్రంథమే చెప్పింది. బైబిల్ గ్రంథం తప్ప ఏ గ్రంథం కూడా ప్రపంచ భవిష్యత్తుని చెప్పలేవు. ఈ సంగతిని మనం గుర్తుపెట్టుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ త్వరలో రాబోతుంది. అయితే మనం సిద్ధపడవలసింది, మనం ఎత్తబడడానికి సిద్ధపడాలి. ఎత్తబడడం వేరు, రాకడ వేరు. ఇది గుర్తుపెట్టుకోండి. ర్యాప్చర్ అంటే మనం ఎత్తబడతాం, భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎత్తబడతాం. యేసయ్య 2వ రాకడ సంపూర్ణం కాదది. యేసయ్య భూమి మీదకి రావడం కాదది. యేసయ్య మధ్యాకాశానికి వస్తారు, మనం ఆయన దగ్గరకు మధ్యాకాశానికి వెళతాం. రెండవది, ఆయనతో కలిసి మనం ఇదే భూమండలం మీదకి దిగి వస్తాము. అది యేసయ్య బహిరంగ రాకడ. యేసయ్య రహస్య రాకడ అది మనం ఎత్తబడడం. యేసయ్య బహిరంగ రాకడ, ఆయనతో కలిసి మనం భూమి మీదకు దిగి రావడం జరుగుద్ది. ఇది ఎప్పుడు అంటే చివరి వారంలో ప్రారంభించబడుద్ది. చివరి వారం ప్రారంభించబడినప్పుడు సంఘం భూమి మీద ఉంటుంది. మొదటి 3.5 సంవత్సరాలు సంఘం శ్రమలలో ఉంటుంది. సంఘం శ్రమలను అనుభవిస్తూ ఉండాలి. మనం అనేకమైన శ్రమలను అనుభవించి
దేవుని రాజ్యం పరలోకానికి వెళ్ళాలి. ఇది బైబిల్ చెబుతోంది. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆ 70వ వారం చివరి వారం ప్రారంభించబడిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు సంఘం భూమి మీద ఉంటుంది. ఈ విషయం చాలామందికి గందరగోళాన్ని రేపచ్చు, చాలామంది కంగారు పడవచ్చు. శ్రమల్లో సంఘం ఎందుకు ఉంటుందండి, సంఘం ఎత్తబడిపోద్ది కానీ అని చాలామంది మాట్లాడుతుంటారు. సంఘం శ్రమల్లో ఉండదు అని చెబుతున్నారు, కానీ సంఘం శ్రమల్లో ఖచ్చితంగా ఉంటుంది అనడానికి నేను ఒక రెఫరెన్స్ చెబుతాను. ఉండదు అనేవాళ్ళు దానికి ఆన్సర్ చేయొచ్చు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్న వివరణ చెప్పాలి. అక్కడ మొదటిగా పునరుద్ధానం చెందినటువంటి గుంపు, ఆ గుంపులో 666 ముద్ర వేయించుకొని వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు విషయమై వాళ్ళు సాక్ష్యం ఇచ్చారట, వాక్యం నిమిత్తం సాక్ష్యం ఇచ్చారట, యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చారట. ఆ సాక్ష్యం ఇచ్చిన కారణాన్ని బట్టి వాళ్ళు చంపబడ్డారట. చంపబడిన వారు మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచారు అని కూడా వ్రాయబడింది. అంటే ఈ ముద్రలు ఎప్పుడు వేయబడతాయి, ఈ హతసాక్షులు ఎప్పుడు అవుతారు? 70వ వారం ప్రారంభించినప్పుడు, క్రీస్తు విరోధి వచ్చినప్పుడు 666 ముద్ర వేయిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని సంఘం ఆ ముద్ర వేయించుకోదు. అప్పుడు కొంతమంది ఏమవుతారు? చంపబడతారు, హతసాక్షులైపోతారు. ఆ హతసాక్షులైన వారు కూడా మొదటి పునరుద్ధానంలో లేచారు. అంటే యాంటీ క్రైస్ట్ వచ్చి ఈ భూమి మీద 7 సంవత్సరాలు సంధి చేసి 1260 దినములు లేదు 42 నెలలు పరిపాలన చేసే వరకు కూడా సంఘం భూమి మీదే ఉండాలి. ఈ 20వ అధ్యాయం 4-5 వచనాలు ఇస్తున్నటువంటి సాక్ష్యం అది. ఆ రెండవ అర్ధవారం ఉగ్రత కాలం. అది దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడే కాలం. 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు కుమ్మరించబడేటువంటి కాలం. అప్పుడు సంఘం ఉండదు. ఉగ్రత నుండి రక్షించబడుద్ది సంఘం, ఉగ్రత నుండి తప్పించబడుద్ది సంఘం. సంఘం ఉగ్రతలో ఉండదు. అందుకని ఉగ్రత దినముందు ఆస్తి అక్కరకు రాదు అని చెబుతోంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు రహస్య రాకడ అన్నమే ఈ చివరి వారం ప్రారంభించబడిన తర్వాత అర్ధవారానికే సంఘం ప్రభుల వారి దగ్గరికి వెళ్ళుద్ది. ఎలా వెళ్ళుద్ది అంటే చెబుతాను. యేసు ప్రభుల వారు మధ్యాకాశంలోనికి వస్తారు. అప్పుడు కడబోర ధ్వని వినిపిస్తుందని బైబిల్ చెబుతుంది. కడబోర అంటే ఆఖరి బోర. కడబోర అన్న, ప్రధాన దూత శబ్దము అన్న ఒకటే, దేవుని బోర అన్న ఒకటే, ఇదంతా ఒకటే. అది జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సంఘం ఎత్తబడుతుంది. ఎలా? తెస్సలోనికలకు రాసిన పత్రికలో చెప్పినట్టుగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మొట్టమొదట లేచేది ఎవరంటే క్రీస్తునందున్నవారు మొదట లేతురు అన్నాడు. అంటే క్రీస్తునందున్నవారు మొదట లేస్తారు. ఎక్కడి నుంచి? సమాధులలో నుండి. సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమని విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి లేస్తారన్నాడే. కాబట్టి ఆ ప్రధాన దూత శబ్దం విన్నప్పుడు, కడబోరధ్వని వినబడినప్పుడు సమాధులలో ఉన్నటువంటి ఆయన వారు, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నాడే. వాళ్ళందరూ సమాధులోంచి లేస్తారు. ఎప్పుడు లేస్తారు? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎవరు వచ్చినప్పుడు? క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. చనిపోయి సమాధులు ఉన్న వాళ్ళంతా బ్రతికి లేస్తారు, సమాధుల్లోంచి లేస్తారు. అంటే మట్టి అయిపోయిన శరీరం ఏమవుద్ది? మళ్ళీ తిరిగి ఇప్పుడు ఎలాంటి శరీరం ఉంది అదే శరీరం వస్తుంది. దాన్ని మహిమ శరీరం తొడుక్కుంటుంది. చాలామందికి అర్థం కాక శరీరం అయిపోయింది, ఆత్మను తీసుకెళ్ళి పరలోకంలో పంపిస్తాడు, లేదా ఆత్మను తీసుకెళ్ళి నరకంలో వేస్తాడు, శరీరంతో పని లేదు అంటున్నారు కొంతమంది. మరి బైబిల్ ఎక్కడ చదివారు అర్థం కావట్లా. ఇదే శరీరంతో మనం పునరుద్ధానం చెందాలి. రేపు పునరుద్ధానం పండగ రోజున యేసు దేహము వారికి కనబడలేదు అనే అంశంలో ఈ మానవ శరీరం యొక్క గొప్పతనం కూడా దాంట్లో నేను మీకు తెలియజేస్తాను. శరీరాలు లేస్తాయి, అయిపోయింది అనుకోవద్దు. ఈ శరీరాలు లేస్తాయి, వాటిని మహిమ శరీరం దొరుకుంటుంది. వాళ్ళు లేచినప్పుడు అప్పుడు బ్రతుకున్న భక్తులు ఉంటారు. వాళ్ళ సంగతి ఏమిటి?
వాళ్ళు మార్పు పొందుతారు, చచ్చిపోరు. అందుకనే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం చెబుతుంది, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, అంటే చచ్చిపోము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోర మ్రోగగానే మనము మార్పు పొందుదము. మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనమేమో మార్పు పొందుదము అన్నాడు. తెస్సలోనికి పత్రికలు అంటాడు, మనం వారితో కలిసి, ఎవరితో? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అన్నాడే. మనం వారితో కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము, మనము నిద్రించము గాని అంటాడు. బ్రతుకుండోళ్ళు చచ్చిపోవలసిన పని లేదు. చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు, బ్రతుకున్న వాళ్ళు మార్పు చెందుతారు. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యమైన ఈ దేహం అమర్త్యతను ధరించుకుంటుంది, ఈ శరీరాన్ని మహిమ శరీరం తొడుక్కుంటుంది, మార్పు చెందుతాం, కనబడం. సమాధుల్లోంచి వెళ్ళే వాళ్ళతో కలిసి ఏకముగా మనం కూడా వాళ్ళతో కలిసి ఎక్కడికి వెళ్తాం? ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఏమికి వెళ్తాం? మేఘముల మీద కొనిపోబడతాం. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడేటువంటి పద్ధతి, స్థితి. ఆ ఎత్తబడినటువంటి గుంపు అక్కడ మధ్య ఆకాశంలో గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవం జరుగుతోంది, పెండ్లి విందు జరగబోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్యక్రమం పరలోకంలో, అంటే మధ్యాకాశంలో జరుగుతూ ఉండగా భూమి మీదేమో ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతూ ఉంటాయి. మనుషులు మరణం కోసం పరిగెత్తుతారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడతారు, చాలామంది భయంకరంగా చచ్చిపోతారు. ఈ ఉగ్రత తీరిపోయిన తరువాత అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె ప్రియుడితో కలిసి వచ్చినట్లు ఈ ఉగ్రత తీరిపోయిన తర్వాత చివరి ఆ 7 వారాలు పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరిని వెంట పెట్టుకొని ఇదే భూమి మీదకు దిగి వస్తాడు. అది రెండవ రాకడ. ఆయనను పొడిచిన వారు ఆయనను చూతురు అన్న లేఖనం ప్రకారం అప్పుడు ఇశ్రాయేలీయులు ఇదే భూమి మీద కొంతమంది మిగిలిపోయి ఉంటారు. వాళ్ళు దాచబడతారే, వాళ్ళు అప్పుడు రక్షించబడి యేసుక్రీస్తు ప్రభువు వారిని చూస్తారు. అంటే ఇశ్రాయేలీయులు ఎత్తబడరు, కానీ వాళ్ళు కూడా పరలోకం వస్తారు. యాంటీ క్రైస్ట్ కనబడకుండా వాళ్ళు కూడా దాచబడతారు. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు దాచబడతారు. 1260 దినాలు 42 నెలలన్నమాట వాళ్ళు దాచబడతారు. వాళ్ళు దాచబడినటువంటి వారిని సూర్యుని ధరించిన స్త్రీ అని బైబిల్ చెప్పింది. కాబట్టి సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అంటే ఈ భూమి మీద దాచబడిన, భవిష్యత్తులో దాచబడబోతున్న ఇశ్రాయేలీయులే. సూర్యుని ధరించిన స్త్రీ సంఘం కాదు, ఈ భూమి మీద దాచబడినటువంటి ఇశ్రాయేలీయులు. అప్పటికే సంఘం ఎత్తబడిపోయింది. ఈ ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు అవకాశం ఇస్తాడు సంఘంలో చేర్చబడడానికి. ఈ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అనేటువంటిది ఇంకోసారి నేను మీకు లేఖనాలతో, పక్క ఆధారాలతో కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అలా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చేసిన తర్వాత ఇదే భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు. 1000 సంవత్సరాల పరిపాలన అంటే ఏదో తాత్కాలిక 1000 అని రాశారు కానండి, యుగయుగాలు అని అర్థం అన్నారు కొంతమంది. అది యుగయుగాలు కాదు, 1000. అదేమిటండి? గబ్రియేలు దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చి నీకు పుట్టబోయే శిశువు పరిశుద్ధుడవుతాడు, అతని రాజ్యం అంతం లేనిదే ఉంటుంది, తన తండ్రి అయిన దావీదు సింహాసనం దేవుడు ఆయనకి ఇస్తున్నాడు, ఆయన యాకోబు వంశస్థులను ఇశ్రాయేలులను యుగయుగాలు ఏల్తాడని ఉంది కదా, మళ్ళీ 1000 అంటారేమిటి మీరు అని కొంతమంది అడగొచ్చు. దాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. కానీ ఇక్కడ మాత్రం 1000. ఎందుకు అంటే ఈ 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కడమ మృతులు బ్రతుకుతారు. అది పాపుల పునరుద్ధానం. 1000 సంవత్సరాల తర్వాత కడమ మృతులు బ్రతుకుతారు. ఇదేమిటండి? యుగయుగాలు రాజ్యం చేయవలసినటువంటి ఆ దేవాది దేవుడు తాత్కాలికంగా 1000 ఏళ్ళు ఎందుకు మధ్యలో? మళ్ళీ 1000 సంవత్సరాల పరిపాలన దేనికోసం అని మీరు అడగొచ్చు. 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు అని ఒక ప్రసంగం చేస్తాను, దాంట్లో మీరు చూద్దురు. కానీ మనిషి ఎంత నమ్మదగిన వాడో, ఎంత నమ్మదగని వాడో, మనిషిని ఎంతవరకు నమ్మొచ్చో నమ్మకూడదో ఇత్యాది విషయాలు దానిలో ఖచ్చితంగా ప్రభువుల వారు నిరూపించబోతున్నాడు. ఓకేనా? ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత పాపుల పునరుద్ధానం జరుగుద్ది. తర్వాత
ఈ భూమిని ఆకాశాన్ని మొత్తాన్ని చాపవలే పేతురు భక్తుడు చెప్పినట్లు తీసేయబోతున్నాడు. ఈ భూమి ఆకాశాలు నశించిపోతాయి, ఇవి కూడా చచ్చిపోతాయి. తర్వాత మనిషి చనిపోయి ఎలా పునరుద్ధానం చెంది తిరిగి లేచాడో అలాగే ఈ భూమి ఆకాశాలు చనిపోయి మరలా ఇవి కూడా పునరుద్ధానం చెంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా మార్పు చెందబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఇత్యాది విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. కాబట్టి జరగబోయేటువంటి భవిష్యత్తు ఇది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, యేసయ్య చెప్పినటువంటి ఈ గుర్తులు, ఈ సూచనలు, యేసుక్రీస్తు తన రెండవ రాకడ సంభవాలు చెబుతున్నాడు. అవి పక్కాగా నెరవేరుతూ వస్తున్నాయి. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించకపోతే త్వరగా అంగీకరించండి. మార్పు చెందకపోతే త్వరగా మార్పు చెందండి. బాప్తిస్వం పొందకపోతే త్వరగా కొత్తగా జన్మించండి, బాప్తిస్వం పొందండి. ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్న యేసు మాటలు మన చెవుల్లో మారు మ్రోగాలి. ఒకవేళ ఆయన రావటం లేట్ అయినా మనుషులను ఎంతవరకు ఉంటామో గ్యారంటీ లేదు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలి. మా దేవుడు కాదులే, మా దేశానికి సంబంధించిన వాడు కాదులే, ఆయనకి మాకు సంబంధం లేదులే అని ఒకళ్ళ భ్రమలో ఉంటే, అలాంటి పిచ్చలో ఉంటే, అలాంటి ఆలోచనలో ఉంటే గ్రంథాన్ని పరిశీలించండి. చెబుతున్న దైవ సేవకుల మాటలు వినండి, వాటిని అనుసరించండి. ఇంకా నిద్రమత్తులో ఉంటే, ఇంకా ఉసూరు అనుకుంటూ ఉంటే, తర్వాత చూద్దామని ఆలోచనతో ఉంటే త్వరగా 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 దానిలో నుంచి బయటపడి యేసయ్య రాకడకు సిద్ధపడి ఉందాం. యేసయ్య వచ్చినప్పుడు ఎత్తబడడానికి మనం సిద్ధంగా ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరిచి బలపరిచి మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.